టమాటా నిలువ పచ్చడి తయారీ విధానం. పాన్ పెట్టుకొని పచ్చడికి సరిపడా ఆయిల్ పెట్టుకొని టమాటాలు ఉడికించుకోవాలి. 6 నెలల పాటైనా నిల్వ ఉంటుంది. తడి తగలకుండా చేసుకోవాలి. టమాటాలు కడిగి తూడ్చి కట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. 1/2 కేజీ టమాటాలకు 50 గ్రాముల చింతపండు. పాత చింతపండు కొంచెం వేసా, టేస్ట్ ఉండాలని కొత్త చింతపండు కొంచెం వేసా. కొత్తది ఉంటే మొత్తం కూడా కొత్తదే వేసుకోవచ్చు, పులుపు ఎక్కువ ఉంటుంది. కొత్త చింతపండు, పాతదైతే కొంచెం టేస్ట్ ఉంటుంది. 1/2 స్పూన్ పసుపు, ఉప్పు, గల్లుప్పు. ఎక్కువ ఉప్పు వాడే వాళ్ళైతే వేసుకోండి, కొంచెం తక్కువ వాడే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోండి. టమాటోస్ మనం మిక్సీ పట్టుకోవాలి. ఉడకబెట్టిన టమాటాలను మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మిక్సీ పట్టుకుందాం. ఎవరి స్పైసీకి తగినట్టు వాళ్ళు కారం కలుపుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ కలుపుతున్నాను. మీ ఇష్టం, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏం వేసుకోవట్లేదు, ఉడికించేటప్పుడు వేసాను. పోపుకి ఒక ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాను. తాలింపుకున్న టమాటా చట్నీకి ఉడికించుకున్న టమాటా ప్యూరీలో టమాటా పచ్చట్లో మెంతు పౌడరు, ఆవాల పిండి కలుపుకోవాలి. పెట్టుకుందాం. తాలింపుకు సరిపోను నూనె. ఇందాక టమాటాలు ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నా, మళ్ళీ కొంచెం పోపుకి సరిపడా. ఎండుమిర్చి 4 వేసుకుందాం. సరిపోను జీలకర్ర, మేము ఎక్కువ వాడతాం జీలకర్రని. ఆవాలు, ఉల్లిపాయలు, దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఇంగువ పౌడర్. నేను ఎక్కువ వాడతాను ఇంగువ కూడా. కొంచెం పసుపు ఇందాక ఉడికించేటప్పుడు కూడా కొంచెం వేసాను. టమాటా పచ్చట్లో కలిపేటప్పుడు ఈ పోపుని టమాటా పచ్చట్లో కలుపుకుందాం. ఎమ్మి టమాటా పచ్చడి రెడీ. టమాటా చట్నీ రెడీ. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఎమ్మి టమాటా చట్నీ చపాతీలోకి సూపర్ ఉంటుంది.